హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. లాస్ట్ 1 వీక్ నుంచి నేను అస్సలు షూట్ చేయలేదు. నాకు నార్మల్గా రెగ్యులర్ హెల్త్ చెకప్ పెండింగ్ ఉండే అనమాట. దానికోసం హాస్పిటల్కి వెళ్ళా. ఇదిగో బ్లడ్ టెస్ట్లు ఇచ్చాను అండ్ నెక్స్ట్ డే వెళ్ళి రిపోర్ట్స్ అండ్ నెక్స్ట్ డే వెళ్ళి కన్సల్టేషన్. అట్లా 3 రోజులు హాస్పిటల్కి తిరిగాను. ఆ ఎండలో తిరిగేసరికి మైగ్రేన్ వచ్చింది. అసలు మైగ్రేన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి, తలుచుకుంటే మైగ్రేన్ వస్తుంది. ఆ రోజే అనుకున్నా 15 డేస్ అయింది కొత్తింట్లోకి వచ్చి హెడేక్ రాలేదు అని. ఇంకంతే స్టార్ట్ అయిపోయింది, ఫుల్ హెడేక్ అనమాట ఎండకి. అందుకే నేను ఇంక అసలు ఈ వీక్ షూట్ ఏమీ చేయలేదు. నెక్స్ట్ వీక్ డెఫినెట్గా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. అసలు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, లాస్ట్ వీక్ నేను ఇల్లు వెతుక్కుంటుంటే నాకు ఎదురైన ప్రాబ్లమ్స్ గురించి ఒక వీడియో చేశాను కదా, దానికి అన్ని కామెంట్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే దాన్ని నేను 2 పార్ట్స్గా చేయాలి అన్న ఉద్దేశంతో చేయలేదు. అసలు 20 మినిట్స్ ఆల్రెడీ మాట్లాడాను, ఇట్ వాజ్ డన్, నేను అయిపోయిందని అనుకున్నా. కానీ దాంట్లో కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ని నేను క్లారిఫై చేయలేదంటే అదొక 1 సైడెడ్ వీడియో లాగా ఉండిపోద్ది అనమాట. దట్స్ ద రీజన్ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కువ సాగదీయను, వితిన్ 10 మినిట్స్ ఫినిష్ చేసేస్తా. బికాస్ ఓన్లీ కొన్ని పాయింట్స్ నేను మిస్ చేసా లాస్ట్ టైం అండ్ ఆల్సో కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట, వాళ్ళకి డెఫినెట్గా రిప్లై ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో పెట్టగానే నా వెల్ విషర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుట్ అయ్యి అసలు ఎంత ఎంపతి చూపించారంటే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నాకు ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా. ఒక కామెంట్ వచ్చింది, అసలు మీరు ఎందుకు అంత వెతికారు, మీకు ఇల్లు కావాలి అంటే మీ సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళు కదా అనేసి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ తెలుసా. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో మనకు ఒకరు ఉన్నారు అన్న ఫీలింగ్ అనేది తక్కువ. మనకి ఎంత రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా క్లోజ్నెస్ అనేది ఒక రేంజ్ వరకు మాత్రమే ఉంటుంది. అలాంటిది నాకేమనిపించిందంటే ఆ కామెంట్ చూసి, ఓకే ఎప్పుడైనా నాకు లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఐ కెన్ సింప్లీ పోస్ట్ అండ్ ఐ హ్యావ్ పీపుల్ హూ కెన్ అండర్స్టాండ్ మీ అండ్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ అనేసి అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి అంత మంచి కామెంట్ పెట్టినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది పెట్టారు మల్టిపుల్ టైమ్స్ వచ్చిన కామెంట్ ఏంటంటే, మీరు చార్మినార్ సైడ్ వెళ్ళి ఉండొచ్చు కదా, ఓల్డ్ సిటీ సైడ్ అనేసి. దట్స్ ద మెయిన్ రీజన్ వై ఐ డిడ్ దట్ వీడియో. మేము ఓల్డ్ సిటీ సైడ్ ఉండాలి, క్రిస్టియన్స్ సో అండ్ సో చోటు ఉండాలి, హిందూస్ సో అండ్ సో చోటు ఉండాలి, అదే పోవాలి మనలో, అదే పోవాలి. అందుకే నేను ఆ వీడియో చేశాను. అయితే నేను కొన్ని పాయింట్స్ మిస్ చేశాను. దాంట్లో ఏంటంటే తర్వాత కూడా చాలామంది రీచ్ అవుట్ అయ్యి, మేము ఈవెన్ హిందూస్ అయినా కానీ మాకు ఇష్యూస్ అయ్యాయి, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కూడా ఉంది అనేసి, క్రిస్టియన్స్కి కూడా ఆ ఇష్యూస్ అవుతాయి అనేసి. ఎస్ ఐ నో దట్. లాస్ట్ టైం వీడియోలో ఏంటంటే నేను నా గురించే చెప్తూ ఉండడం వల్ల అది 1 సైడెడ్ లాగా అయిపోయింది అనమాట, ఓన్లీ ముస్లిమ్స్కి అన్నట్లు అయింది. బట్ యాక్చువల్గా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ముస్లిమ్స్, అది క్రిస్టియన్స్లోనూ ఉంది, హిందూస్లో కూడా క్యాస్ట్ బేస్డ్ కూడా ఉందండి. ఇప్పుడు ఒక హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి లేదా వాళ్ళకంటే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారు, కానీ వాళ్ళకంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. అలానే క్రిస్టియన్స్కి కూడా ఉంది. ఇంకొక మెయిన్ పాయింట్ నేను మర్చిపోయింది ఏంటో తెలుసా. నేను ఇప్పుడు విత్ ఫ్యామిలీ మూవ్ అయ్యాను. ఐ హ్యావ్ హస్బెండ్, హీఈస్ వర్కింగ్ ఇన్ వెరీ గుడ్ కంపెనీ. నాకు కొడుకున్నాడు, వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మా మమ్మీ వాళ్ళు ఇదే సిటీలో ఉంటారు, మా అత్తయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారు. సో ఇట్లా ఫ్యామిలీ ఉన్నా సరే నాకు ఇల్లు దొరకడం ఇంత కష్టమైతే, సింగిల్ విమెన్ ఉంటారు, డివోర్స్డ్ విమెన్ ఉంటారు, విడోస్ ఉంటారు, సింగిల్ మదర్స్ ఉంటారు, చిన్న చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఇంకెంత ప్రాబ్లం అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ రిలీజన్, అసలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వట్లేదంట. చాలామంది కామెంట్స్ పెట్టారు, నేను సింగిల్ మదర్ నండి, 2 పాపలు ఉన్నారు నాకు, అయినా సరే నాకు ఇల్లు దొరకలేదు అనేసి. వాళ్ళు హిందూసే. సో దట్స్ ద రీజన్ నేను చేసింది. ఎందుకు అంటే అసలు ఆ డిస్క్రిమినేషనే ఉండకూడదు. అయితే కొంతమంది ఏం పెట్టారు అంటే, మీకేం తెలుసు, వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళు ఇవ్వట్లేదు, నాట్ బికాజ్ ఆఫ్ క్లీన్లీనెస్ అనేసి. సో ఎస్, బయటికి వాళ్ళు క్లీన్లీనెస్, పూజ చేయరు, ముగ్గు పెట్టరు, ఈ రీజన్స్ బయటికి చెప్తున్నారు. కానీ ఎస్, సెక్యూరిటీ రీజన్స్ నేను డెఫినెట్గా ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, మంచి అయినా చెడైనా 2 వైపులా ఉంటుంది. ఇందులోనూ మంచోళ్ళు ఉంటారు, అందులోనూ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు కూడా అన్ని చోట్ల ఉంటారు. సో ఐ
టోటలీ సపోర్ట్ యువర్ థింకింగ్. కాకపోతే నేనేమంటానంటే మనం అట్లా ఆగిపోయామనుకోండి, ఇంకా మేము వీళ్ళకి ఇవ్వము ఇల్లు, వాళ్ళకి ఇవ్వము ఇల్లు అనుకుంటూ మనకి మనమే ఛాన్స్లు ఇచ్చుకోకుండా మనమే తొక్కేసుకుంటూ ఉంటాం అనమాట. అట్లా కాకుండా మీరు హిందూకి ఇవ్వండి, ముస్లింకి ఇవ్వండి, క్రిస్టియన్కి ఇవ్వండి, బట్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్. మీరు కంపల్సరీగా రెంటల్ అగ్రిమెంట్ రాసుకోండి. చాలామంది ఇప్పుడు కమ్యూనిటీస్లో, బిగ్ కమ్యూనిటీస్లో రెంటల్ అగ్రిమెంట్ కంపల్సరీ ఉంటుంది. కానీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో లేదా ఇండిపెండెంట్ హౌసెస్లో ఎవరైతే ఒక పోర్షన్ రెంట్కి ఇస్తున్నారో వాళ్ళు, ఐ డోంట్ నో మళ్ళీ వాళ్ళు ప్రాపర్గా రెంటల్ అగ్రిమెంట్ ఫాలో అవుతున్నారో లేదో, మీరు రెంటల్ అగ్రిమెంట్ మంచి ఫార్మాట్లో తీసుకొని రెంటల్ అగ్రిమెంట్ చేసుకోండి. అక్కడ సిగ్నేచర్స్ చేసుకోవాలి, ప్లస్ మీరు ఆధార్ కార్డ్ తీసుకోవాలి వాళ్ళది. ఇవన్నీ తీసుకొని ఇవ్వండి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అంతేగాని మీరు మనం భయంతో ఆగిపోయామంటే, ఒకళ్ళకి ముస్లిమ్స్ అంటే భయం, ఒకళ్ళకి క్రిస్టియన్స్ అంటే భయం, ఒకళ్ళకి హిందూస్లో ఫలానా క్యాస్ట్ రోల్ అంటే భయం, కొంతమందికి సింగిల్ విమెన్ అంటే భయం. ఇంకా నాకు దగ్గర నుంచి చూసిన ఒక సంఘటన ఏంటంటే పీక్స్ అనమాట. ఇంకా ఇన్సెన్సిటివిటీ ఎట్ పీక్స్ ఏంటంటే ముసలి వాళ్ళకి ఇల్లు ఇవ్వరంట. అంటే కొంచెం సీనియర్ సిటిజన్స్లో పెద్దవాళ్ళకి ఇల్లు ఇవ్వరంట. బికాస్ వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్. ఇంక ఇట్లా అనుకుంటూ పోతే ఎప్పుడు గ్రో అవుతామో అనిపిస్తుంది అనమాట. సో అసలు సీనియర్ సిటిజన్స్కి ఇల్లు ఇవ్వరు అనేది నాకు ఈ మధ్య కొత్తగా తెలిసింది. సో అంటే ఇల్లు ఉన్న వాళ్ళు ఓకే అండి, ఓకే. ఇప్పుడు మాకు మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళి ఉండమన్నారు, అసలు అవసరమే లేదు. నాకు ఓన్ ఫ్లాట్ ఉంది హైదరాబాద్లోనే, చాలా మంచి సెక్యూర్డ్ ఏరియాలో ఉంది. వీ షిఫ్టెడ్ హియర్ ఓన్లీ మా హస్బెండ్ ఆఫీస్కి దగ్గర ఉండాలి అనేసి. అంతేగాని మాకు ఎక్కడో ఇల్లు దొరకట్లేదు కాబట్టి మేము ఓల్డ్ సిటీకి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది చాలా దూరం మా హస్బెండ్ ఆఫీస్కి. ఒకవేళ మా ఆఫీస్ అటు సైడే అయి ఉంటే నేను అటు సైడే వెళ్ళేదాన్ని. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. సో కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి. కరెక్ట్గా నేను షూట్ స్టార్ట్ చేయగానే కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదే అనమాట నా ఉద్దేశం ఆ వీడియో చేయడానికి. మీరు ఎవరైనా సరే కంపల్సరీగా ఆధార్ కార్డ్ తీసుకోండి అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఇవ్వండి. దట్స్ వాట్. నేను లాస్ట్ టైం హౌస్ సర్చ్కి వెళ్ళినప్పుడు అసలు సెకండ్ స్టెప్ దాకా వెళ్ళలేదు ప్రాసెస్. నా నేమ్ చూడగానే, అంటే నేను చిన్న అపార్ట్మెంట్స్కి కూడా వెళ్ళాను. లాస్ట్ టైం నేను పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అని మెన్షన్ చేసింది ఎందుకు అంటే, పెద్ద అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంది అని చెప్పడానికి. కానీ నేను చిన్న అపార్ట్మెంట్స్కి కూడా వెళ్ళా. చిన్న చిన్న అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఇదే ఏరియాలో, సేమ్ ఏరియాలో చిన్న అపార్ట్మెంట్స్, పాత అపార్ట్మెంట్స్, అక్కడికి కూడా వెళ్ళి వాచ్మెన్ అడిగితే యా ఒకటి ఖాళీ ఉంది అని చెప్పారు. పైకి వెళ్ళి చూస్తే నాకు అపార్ట్మెంట్ నచ్చింది, వాళ్ళ ఇల్లు బాగుంది. కానీ నాకెందుకో చాలా చిన్న కమ్యూనిటీ అనమాట అది. సో కాస్ట్ చూస్తే పెద్ద కమ్యూనిటీ కాస్ట్ ఎంత ఉందో దాని కాస్ట్ కూడా సేమ్. సో ఐ వాజ్ థింకింగ్, ఇప్పుడు నేను ఎలాగో ఇంత కాస్ట్ పెట్టేటప్పుడు కొంచెం వాకింగ్ ట్రాక్ ఉండి, జిమ్ ఉండి, బయట సెక్యూరిటీ ఉండి, ప్రాపర్గా ఇట్లా ఉండేది అయితే ఇంకా బాగుంటుంది కదా. కొంచెం మనం ఎమ్యూనిటీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇంకొద్దిగా సెక్యూర్గా కూడా ఉంటుంది అండ్ కమ్యూనిటీ కూడా ఉంటుంది. చిన్న అపార్ట్మెంట్లో కూడా మనం సేమ్ రెంట్ పే చేస్తున్నాం కదా అనేసి ఒకటి ఉంటుంది. జనరల్గా మనం ఎవరైనా సరే అట్లా అనుకుంటాం కదా. బట్ స్టిల్ నాకు దొరకట్లేదు కాబట్టి నేను అగ్రి చేసేసాను అనమాట. అగ్రి చేసేసి వాచ్మ్యాన్ దగ్గర ఓనర్ నెంబర్ తీసుకుని ఒక లేడీతో మాట్లాడితే 2 months అడ్వాన్స్ ఇవ్వాలి, 11 months రెంటల్ అగ్రిమెంట్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే నేను ఇచ్చేస్తాను అన్న. అయితే ఆమె ఏమన్నారంటే, మా హస్బెండ్ ఆఫీస్లో ఉన్నారు, నేను ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి మీకు చెప్తాను అని చెప్పా. అప్పటికే నేను నా నేమ్ కూడా చెప్పాను, ఆమెకి నేమ్ చెప్పాను. అండ్ మీకు ట్రాన్స్ఫర్ చేయమంటే నేను మనీ ట్రాన్స్ఫర్ చేసేసి అది రెడీ టు ఆక్యుపై ఉందన్నమాట హోమ్, మేము వెంటనే వచ్చేయాలనుకుంటున్నాము అని కూడా చెప్పేసి. అది చాలా చిన్న అపార్ట్మెంట్, అంటే మేము ఇంతకుముందు ఉన్న మా ఫ్లాట్ కంటే కూడా చిన్న సొసైటీ అనమాట. అంటే అక్కడ జిమ్ లేదు, మామూలుగా ఉంది అపార్ట్మెంట్, చాలా ఓల్డ్ది కూడా అనమాట. బట్ సేమ్ రెంట్, ఇప్పుడు నేను ఈ ఇంటికి ఎంత కడుతున్నానో ఆ ఇంటికి కూడా అంతే రెంట్. బట్ అగ్రీ చేసేసాను నేను, ఇల్లు ఎక్కడ దొరకట్లేదు కదా, సరే ఏదో ఒకటి అనేసి. ఇంకా నేను పెద్ద కమ్యూనిటీస్లో చూస్తూ ఉన్నాను, ఎందుకని నేను ఇంత దూరం వచ్చాను కదా. సో ఐ వాజ్ చెక్కింగ్ అనమాట. అంతలో గంట సేపట్లో ఆవిడ కాల్ చేసేసి, మీరు నాకు ఓకే అండి కానీ మా హస్బెండ్ అగ్రీ చేయట్లేదు, సో సారీ అని చెప్పేశారనమాట.
సో చిన్న అపార్ట్మెంట్స్కి కూడా వెళ్ళాను నేను. ఇది కూడా నేను లాస్ట్ టైం మెన్షన్ చేయడం మర్చిపోయాను. బట్ సేమ్ రెంట్ ప్లస్ చిన్న అపార్ట్మెంట్లో కూడా సేమ్ ఇష్యూ ఉంది. అందుకే నేను ఇంకా పెద్ద సొసైటీస్ కూడా వెతికాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏ ఏరియా అనేసి చాలామంది అడిగారు అనమాట. సో నేనేం చెప్పాలి, ఎగ్జాక్ట్ అపార్ట్మెంట్ పేరు అయితే నేను చెప్పలేను. కానీ ఇప్పుడు గచ్చిబౌలి సైడ్ అనుకోండి, మీకు అన్నీ పెద్ద పెద్దవి ఎక్కువ కనిపిస్తాయి కానీ చిన్న చిన్న అపార్ట్మెంట్స్ ఇవి తక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే ఐ వాజ్ ఫోర్స్ టు చెక్ ఇన్ బిగ్ సొసైటీస్. సో చిన్నవి కూడా చూసాను నేను. సో అదే చాలా కామెంట్స్ వచ్చాయి, మీకు అర్థం కావట్లేదు హిందూస్ ఎంత భయపడుతున్నారు అనేసి. ఇంకా దానికి ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. ఎందుకంటే మనం ఒకళ్ళని చూసి ఒకళ్ళు భయపడుతూ ఉన్నంతకాలం వీ కాంట్ గ్రో. ఎక్కడో ఒక చోట మనం ట్రస్ట్ చేయాలి. ఇవాళ పెద్ద మూవీకి వెళ్ళాను నేను. మేబీ ఈ వీడియో నేను చేయాలి ఇంటికి వచ్చి అనేసి నా బ్రెయిన్లో ఉంది. అందుకే ఆ డైలాగ్కి నేను కనెక్ట్ అయ్యాను. జగపతి బాబు లాస్ట్ డైలాగ్ ఉంటుంది ఏంటంటే, నేను ఈ ట్రైన్ కోసం కష్టపడేది ఈ ఊరి నుంచి ఆ ఊరికి దూరం తగ్గించడానికి కాదు, ఈ మనుషుల నుంచి ఆ మనుషులకి దూరం తగ్గించడానికి అనేసి. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మీన్. మనం ఈ రిలీజనా ఆ రిలీజనా అనేది కాదు, ఒకరినొకళ్ళు నమ్మి ఒక ప్రాపర్ వేలో బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అందరికీ ఆపర్చునిటీస్ వచ్చేలాగా చేయాలి అని, అంతే. ఇప్పుడు మా అబ్బాయి ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి ఆర్ అబ్బాయి, ఎవరో ఒకళ్ళు, మన పిల్లలు వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మనందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ దొరికి మన పిల్లలందరికీ వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే అందరూ ఒకరినొకరు నమ్మాలి కదా. అట్లీస్ట్ వేరే కంట్రీస్లో, నాకు వేరే కంట్రీస్ గురించి తెలియలేదు కానీ అట్లీస్ట్ యూఎస్లో అయితే వాళ్ళకి నాకు ఇల్లు ఇవ్వడం ఇష్టం లేదనుకోండి, దే విల్ టెల్ సమ్ అదర్ రీజన్. కానీ ఫేస్ మీద ఇట్లా మన ఎథ్నిసిటీని బేస్ చేసుకొని, మన రిలీజన్ని బేస్ చేసుకొని, మన నేషనాలిటీని బేస్ చేసుకొని ఇట్లా చెప్పరనమాట. ఫేస్ మీద చెప్పరు. బికాజ్ ఇట్స్ ఇల్లీగల్ దేర్. అట్లా డిస్క్రిమినేట్ చేయడం ఇల్లీగల్ కాబట్టి. సో అట్లీస్ట్ ఇండియాలో కూడా అట్లా ఉందనుకోండి, మనం మొక్కం మీద తిట్టుకోకుండా ఉంటాం. అట్లీస్ట్ ఆ మాత్రం వచ్చినా చాలు అనిపించింది నాకు. అట్లీస్ట్ ఇట్లా మొక్కం మీద యువర్ ముస్లిం మేము ఇయ్యము, అమ్మో మీరు ఇట్లా చేస్తారు మేము ఇయ్యము, లేదా ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వము, ఇవి లేకుండా ఉంటాయి. అండ్ అంత ఫ్యామిలీ ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే, సింగిల్ విమెన్, ఇంకా ఇమాజిన్ ఇఫ్ ఎనీ ముస్లిం సింగిల్ మదర్ సర్చింగ్ ఫర్ రెంటల్ హౌస్ అంటే ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఇంపాసిబుల్ ఇల్లు దొరకడం. అంత లాస్ట్ టైం వీడియో చేసిన తర్వాత నాకు ఇంకో పాయింట్ కూడా అనిపించింది ఏంటంటే, మా ఫాదరు నాకు 4 years ఉన్నప్పుడు హీ పాస్డ్ అవే అనమాట. మా చెల్లి అప్పుడే న్యూ బార్న్. సో మా మదర్ మరి సింగిల్ మదరే కదా, సింగిల్ మదర్ ముస్లిం. మాకు ఓన్ హౌస్ లేదు ఆ టైంలో. మరి మేము చాలా రెంటల్ హోమ్స్లో ఉన్నాము. అసలు అప్పుడు ఈ ఇష్యూస్ ఉన్నాయని కూడా నాకు తెలియదు. మాకు ఇల్లు బాగానే దొరికాయి. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అప్పుడు మాకు ఇల్లు ఇచ్చిన వాళ్ళు చాలా మంచోళ్ళు. లేదంటే ఓన్ హౌస్ లేక, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేక అసలు ఎంత కష్టమయ్యేది. సో ఒక్కోసారి అనిపిస్తుంది ఊర్లే బెస్ట్ ఏమో సిటీస్ కంటే, కొద్దిగా వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు అని. బట్ అయినో కొన్ని ఊర్లలో కూడా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మీరేమిట్లు, మీరేంటోళ్ళు ఇట్లా అడుగుతూ ఉంటారు కదా. సో అయినో ఐ ఎక్స్పీరియన్స్ దాట్ ఆల్సో. బట్ ఇప్పుడు టైమ్స్ చేంజ్ అవుతున్నాయి కదా, వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. మనం బ్యాక్కి వెళ్ళకూడదు. ఎనీ ఎక్స్ట్రీమిజం ఈజ్ నాట్ గుడ్. మనం బ్యాక్కి వెళ్ళకూడదు, మనం ఫ్రంట్కి వెళ్ళాలి, మూవ్ ఆన్ అవ్వాలి, ఇంకా మంచిగా మింగిల్ అవ్వాలి ఒకరితో ఒకళ్ళు. అండ్ చాలామంది ఈ కమ్యూనిటీ ఏంటి, రెంట్ ఎంత అని అడుగుతున్నారండి. డైరెక్ట్గా అయితే నేను చెప్పలేను, బికాజ్ యూ డోంట్ నో, యూట్యూబ్ ఈజ్ వెరీ డేంజరస్. రెంట్ కూడా ఇంకా మీరు ఊహించుకోండి, 50 నుంచి స్టార్ట్ అవుతుంది. 50, 60, 70, 80. ఇంకా మీరు లగ్జరియస్ అపార్ట్మెంట్ కావాలి అంటే 1 lakh, 1.5 lakh వరకు ఉంటాయి. అంటే 4 bedroom కావాలి అంటే 1 lakh దాటి కూడా ఉంటాయి అన్నమాట. అవి లగ్జరియస్ అపార్ట్మెంట్స్. మేము తీసుకుంది అయితే అంత లగ్జరీస్ అయితే కాదు, బట్ ఇట్స్ వెరీ గుడ్. మంచి అపార్ట్మెంట్ అయితే దొరికింది మాకు. అండ్ అదే కొంతమంది మెసేజ్ పెట్టారు మాకు కూడా ఇల్లు కావాలి అనేసి. ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు 2 bedrooms కట్టట్లేదు ఎవరు కూడా, 3 bedrooms ఉంటున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే 3 bedroom అపార్ట్మెంట్ కదా అని రెంట్ ఎక్కువ పెడతారు. సో మాకు కూడా 2 bedroom కావాల్సి ఉండే, కానీ అవైలబుల్ లేవు ఎక్కడ, కాబట్టి మేము ఇట్లా 3 bedroom తీసుకోవాల్సి వచ్చింది. సో 3 bedroom, 4 bedroom కూడా కొంచెం తక్కువే ఉంటాయి.
సో మీరు ఒకసారి యాప్స్లోకి వెళ్ళి వెతుక్కోవాల్సిందే అండి, ఎందుకంటే ఎక్కడ కూడా మీకు టూలెట్ అనేదే కనబడదు అసలు. నేను చూశాను కదా, టూలెట్టే కనబడదు. ఇఫ్ యూ వాంట్ ఇల్లు ఎలా వెతుక్కోవాలి అనేది నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశాను కాబట్టి ఇఫ్ యూ వాంట్ నేను ఒక వీడియో చేసి పెడతాను. ఎన్నో బ్రోకర్లు కూడా ఎన్ఆర్ఐ ప్లాన్స్ కూడా ఉన్నాయి, అంటే మీరు అక్కడే ఉండి ఇక్కడ ఇల్లు వెతుక్కోవచ్చు. సో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ దట్ నేను కంపల్సరీ వీడియో చేస్తే మీరు కామెంట్ కూడా పెట్టండి. అందులో ఇంకా మనం ఇవేం డిస్కస్ చేయొద్దు, ఓన్లీ టెక్నికాలిటీస్ అనమాట. మీరు ఎంత పే చేయాలి, వాళ్ళు ఎన్ని ఇల్లు చూపిస్తారు, ఎక్కడ రెంట్స్ ఎంత ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ విల్ డూ దట్ వీడియో. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మంచిగా వ్లాగ్స్ వస్తాయి. హోమ్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నా, కానీ నేను ఇంకా నీట్గా సర్దుకోలేదు, మామూలుగా సర్దాను. సో కిచెన్ టూర్, హోమ్ టూర్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండ్ వ్లాగ్స్ కూడా వస్తాయి. ఎవరైతే ఓన్లీ పార్ట్ 2నే చూసారో, పార్ట్ 1 చూడలేదో వాళ్ళకి కంప్లీట్గా అర్థమై ఉండదు. సో లాస్ట్లో పిన్ చేస్తున్నాను, చూడండి. అలానే వాషింగ్ మిషన్ వీడియో కూడా చేశాను, జిందగీ అన్లిమిటెడ్ ఛానల్లో ఉంది, టాప్ కామెంట్లో లింక్ ఇస్తాను, చూడండి. చాలా బాగా పనిచేస్తుంది వాషింగ్ మిషన్, నేను చాలా తక్కువ ప్రైస్కి తీసుకున్నాను నేను. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.